ఒక్కటి కాదు, 2 కాదు, 5 ఏండ్ల నిరీక్షణ. ఒక సినిమా ఇన్ని సార్లు రిలీజ్ అయ్యే ముందు పోస్ట్ పోన్ అయింది అంటే ఆడియన్స్‌కి కానీ, ఫ్యాన్స్‌కి కానీ నెగెటివ్ ఇంప్రెషన్ ఖచ్చితంగా వస్తుంది. సినిమా బావుంటదా లేదా అని చెప్పి. వాళ్ళందరికీ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక్క ట్రైలర్‌తో ఆన్సర్ చెప్పాడనే చెప్పాలి. ట్రైలర్ చూసిన తర్వాత ఎట్టకేలకు ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన 'హరిహర వీరమల్లు' ట్రైలర్ గురించి మాట్లాడుకునే ముందు నా ఛానల్ గనక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అస్సలు డిసప్పాయింట్ చేయను. ఇక ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే నాకైతే ట్రైలర్ ఓకే అనిపించింది. 2 minutes 53 seconds ఉంటుంది ఈ ట్రైలర్. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బెటర్ అనే చెప్పవచ్చు. ట్రైలర్ రిలీజ్ అయిన తరువాత సినిమా మీద ఉన్న అంచనాలు ఓ రేంజ్ లో భారీగా పెంచింది అని చెప్పవచ్చు. ట్రైలర్ లో విజువల్స్ పరంగా ప్రతి షాట్ కూడా టాప్ నాచ్ లో ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి లుక్స్ కానీ, డైలాగ్స్ కానీ కొంచెం పొలిటికల్ టచ్ తో ఉన్న భారీగానే హైలైట్స్ అయ్యాయి. ఫైట్ సీన్స్ బాగున్నాయి. కీరవాణి గారు అందించిన బ్యాక్గ్రౌండ్ ఓకే అనిపించింది. ఎందుకని ముందు చెప్తాను. ఓవరాల్ గా ట్రైలర్ ఈ రేంజ్ లో క్లారిటీతో అందరినీ ఆకర్షిస్తుందని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేసి ఉండరన్నమాట. అయితే ఈ ట్రైలర్ లో కొన్ని డైలాగ్స్ అయితే నాకు నచ్చాయి. ఫస్ట్ స్టార్టింగ్ లోనే హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం, ఈ దేశ శ్రమ బాద్షా పాదాల కింద నలిగిపోతున్న సమయం, ఒక వీరుడి కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం అంటూ మొఘలులను ఎదిరించిన వీరుడి కథే ఈ హరిహర వీరమల్లు కథ అని మనకు కథ అర్థమయ్యేలాగా చెప్పారు. కోహినూర్ డైమండ్ అంటూ పవర్ స్టార్ ఎంట్రీ మామూలుగా ఉండదు. పవర్ స్టార్ చెప్పిన డైలాగ్స్ కానీ, తన ఎంట్రీ కానీ చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు మేకలను తిన్న పులినే చూశారు, ఇప్పుడు పులిని వేటాడే బెబ్బుల్ని చూస్తారు అనే డైలాగ్స్ తో థియేటర్స్ లో అయితే విజిల్స్ అనమాట. హీరోయిన్ నిధి అగర్వాల్ కి మంచి పాత్ర ఉందని తెలుస్తుంది. సునీల్ డైలాగ్ ని బట్టి తన పేరు పంచమి అయి ఉండవచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే సునీల్ దశమి రోజు పంచమిని తీసుకురావాలి అని చెప్పే డైలాగ్ లో తన పేరు పంచమి అయి ఉండవచ్చని అనిపించింది. ఇక బాబీ డియోల్ గారు ఔరంగజేబు క్యారెక్టర్ తో తనైతే కనిపిస్తున్నాడని ఈ ట్రైలర్ లో అయితే మనకు క్లారిటీ వచ్చేసింది. అందరూ చెప్పేది కీరవాణి గారు ఓన్లీ రాజమౌళి గారి సినిమాలకి మాత్రమే మంచి మ్యూజిక్ బీజిఎం ఇస్తాడని చెప్తారు. అదైతే కొన్నిసార్లు నిజం అనిపిస్తుంది. ఎందుకంటే ఈయన ఆస్కార్ విన్నర్ కదా, బీజిఎం కూడా బాగుండాలి, మ్యూజిక్ కూడా బాగుండాలి. కానీ ఈ ట్రైలర్ లో నాకు అనిపించింది బీజిఎం కానీ మ్యూజిక్ కానీ ఓకే లాగా అనిపించింది. మరి ఓ భారీగా అయితే ఏం లేదు. సో మొత్తంగా అయితే ఓవరాల్ గా పవర్ స్టార్ ఫ్యాన్స్ కి మెప్పించేలా ఉంది ఈ ట్రైలర్. ఇక్కడితో సినిమా అంచనాలను అయితే భారీగా పెరిగాయి. వీరమల్లు విధ్వంసం ఎలా ఉంటుందో చూడడానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. మరి విధ్వంసం చూడాలి అంటే రిలీజ్ వరకు వెయిట్ చేయాలి కదా. ఈ సినిమా జూలై 24వ తేదీ థియేటర్స్ లో అయితే రిలీజ్ అవుతుంది అన్నమాట. ఇది సంగతి. మీరు కనుక ఈ ట్రైలర్ చూసి ఉన్నట్టయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసేయండి. సో నా రివ్యూ ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదన్నమాట రివ్యూ. ఇంకొక రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. జై హింద్. బాయ్.